నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. పార్లమెంట్లో జరిగినటువంటి ఈరోజు అంశము దేశవ్యాప్తంగా ఒకసారిగా కలకలం సృష్టించింది. ఎందుకంటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశమే మరొకసారి 2001లో ఏదైతే జరిగిందో అదే డేట్లో ఈరోజు జరిగింది. కొత్త పార్లమెంట్లో అగంతకులు లోపలికి వెళ్ళి షూస్ లోపల దాచుకున్నటువంటి ఆ కలర్ గ్యాస్ ఏదైతే ఉందో, ఈ మధ్యన పార్టీలకు దానికి వాడుతున్నటువంటి కలర్ గ్యాస్ అయితే ఉందో లోపలికి వెళ్ళి తీసుకువెళ్తున్నారంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. విజిటర్స్ సంబంధించి ఎవరైతే వెళ్తారో విజిటర్స్ సంబంధించినటువంటి గ్యాలరీలకు వెళ్ళే ప్రతి ఒక్కరిని వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి తీసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అంచెలంచెల భద్రత ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెక్ చేస్తారు. అయితే లోపలికి వెళ్ళేటప్పుడు మిగిలిన అంశాలు అంటే ఏమైనా మారణాయుధాలు లాంటివి ఉన్నాయా, లేదంటే తుపాకులు అట్లాంటి అంశాలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా వాళ్ళకి సంబంధించినటువంటి చెక్ చేస్తారు. కానీ షూస్ లోపల దాచినటువంటి లోపల ఇప్పుడు కలర్ గ్యాస్లు దాచినటువంటి వాళ్ళు ఇంకేదైనా దాచవచ్చు. అంటే విజిటర్స్ పేరు మీద వెళ్ళినటువంటి వాళ్ళు చాకచక్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మైసూర్ ఎంపీకి సంబంధించినటువంటి విజిటర్ పాస్ తీసుకెళ్లారు. అందులో మిగిలిన వాళ్ళిద్దరు ఉన్నారు, బయట ఉన్నారు. ఈ అన్ని అంశాలు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో ఏది కూడా ఖచ్చితంగా అంత సింపుల్గా వదిలేయకూడదు. ఎవరిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. గతంలో అదే మహారాష్ట్రలో జరిగినటువంటి ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో జరిగినటువంటి దాంట్లో కూడా అగంతకులు చేతికి హిందువులు కట్టుకునేటువంటి ఒక దారం కట్టుకొని వచ్చి ఏమార్చారు. ఈరోజు కూడా అదే అంశంపైన ఏమార్చారు. అందులోనూ ఖలిస్తానికి సంబంధించినటువంటి కెనడాలో ఉన్నటువంటి తీవ్రవాదులు ఈరోజు ఆ పార్లమెంట్లో మేము దాడి చేస్తామనేటువంటి ఒక ప్రకటన కూడా చేసినటువంటి సందర్భంలో మరి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, భద్రతా వైఫల్యమా తెలిసినా కూడా వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళైనా ఇట్లాంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు. ఒక బీజేపీ ఎంపీ ద్వారానే సిఫారసు లేఖ మీద నేను లోపలికి వెళ్ళి ఉండొచ్చులే, కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా పక్కకు పెడుతున్నటువంటి సందర్భంలో షూస్లో దాచి ఉన్నటువంటి ఆ కలర్ గ్యాస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా తీసుకుపోగలిగారు అనేటువంటి అంశం పైన ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాతనే, ఫోరెన్సిక్ చేసిన తర్వాతనే చేస్తామని చెప్తున్నా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో అదేవిధంగా సెక్యూరిటీ అంశంలో ఎట్లా ఇన్ని కోట్ల మంది ఉన్న సందర్భంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి అంశం పైన చర్చ వస్తుంది. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమా, కేవలం సెక్యూరిటీ వైఫల్యమా, అక్కడ ఉన్నట్టు స్పీకర్ వైఫల్యమా, ఏం జరిగిందనేటువంటి అంశం పక్కన పెడితే, ఎందుకంటే ఇది దేశానికి సంబంధించినటువంటి రక్షణ విషయంలో పార్టీలకు అతీతంగా మనం విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు చేసినా కూడా అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జరిగింది. అది G20 లాంటి సమావేశాలు అంత పకడ్బందీగా జరపగలిగినటువంటి సందర్భంలో ఇట్లా గతంలో కూడా ఎందుకు ప్రజలను దూరంగా పెడుతున్నారు, ప్రజాబాహుల నుంచి దూరం పెడుతున్నారు అంటే ఇట్లాంటి అంశాలు, చిన్న అంశాలు, ఇది ఆకతాయిల పైన, కావాలని చేసినటువంటి ఉగ్రవాదుల పైన, లేదంటే కేవలం ఆ పేరు కోసం వాళ్ళ పేరు రావడం కోసం చేస్తున్నటువంటిదా, అందరి దృష్టిని ఆకర్షించడం కోసమా, లేకపోతే ఇప్పుడు ఈ దృష్టిని మరల్చి ఇంకేదైనా పని చేసేటువంటి ప్రయత్నం చేశారా? ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దృష్టి అంతా కూడా ఇక్కడ ఆకతాయిలు ఇక్కడ చేసి ఇంకేదైనా పని చేస్తున్నారంటే అంశం పైన కూడా వేరే దగ్గర ఇంకేదైనా పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం ఉందా? దృష్టిని మరల్చేటువంటిది కూడా చూడాలి. ఏది జరిగినా కూడా పార్లమెంట్ అత్యున్నతమైనటువంటి స్థానము, చట్టసభలు చేస్తున్నటువంటి దగ్గరలో ఎంపీలంతా కూడా పార్లమెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ప్రేక్షకులకు సంబంధించినటువంటి గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళు దూకి ఎంపీలు మాట్లాడుతున్న సందర్భంలో లోపలికి దునకగలిగారంటే మరొకసారి ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రజలను నిందించలేము, ప్రజలు రావకూడదా దీనికి గ్యాలరీకి సంబంధించినటువంటి అంశంలో, ఈ చిన్న అంశంలో ఇద్దరు ముగ్గురు ఆకతాయిలో ఇంకెవరో చేసిన దానితోటి కొన్ని వందల వేల లక్షల మంది ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి వివిధ భద్రతా చర్యల సందర్భంగా సామాన్యమైనటువంటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంటే ఎవరైతే స్వేచ్ఛగా వెళ్ళగలిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి చేయగలిగినటువంటి పనుల్లో కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా భద్రతాపరమైనటువంటి చెకింగ్ సంబంధించి సాధారణమైనటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ అంశంలో
ప్రభుత్వ వైఫల్యమా, భద్రతా సిబ్బంది వైఫల్యమా, ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ఇంత జరుగుతున్నటువంటి సందర్భంలో ఏది అనేటువంటిది ప్రభుత్వాల మీద నిందించాలా, లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి చిన్న చిన్న అంశాలను తీసుకోవడం వల్ల ఎట్లాంటి అంశాన్ని మనం హైలైట్ చేయాల్సినటువంటి అవసరం లేదులే, కానీ భద్రతకు సంబంధించి చిన్న చిన్న ఈ ఆకతాయిలు చేసినటువంటిదా, ఉగ్రవాదులు చేసేటువంటి అంశమా, ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి పరిశీలిస్తే సాధారణ ప్రజల్లో మాత్రం ఒకసారిగా భయం ఏంటి 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా ఉగ్రవాద దాడులు జరగలేదు, భారతదేశం లోపల ఎక్కడ ఉగ్రవాద చర్య జరగలేదు, కానీ ఒక్కసారిగా పార్లమెంటు పైన ఇట్లాంటి జరగడం అనేటువంటిది ఒక్కసారిగా అందరినీ అలర్ట్ చేసేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు.